ఈ వారం ఒక్క నెట్ఫ్లిక్స్ తీసుకుంటే అఖండ 2, దే దే ప్యార్ దే 2, కాట్ సీలింగ్, ది రూక్సీ, ఆల్ఫా పేల్ సీజన్ 4, పీపుల్స్ వ్యూ మెటా ఆన్ వెకేషన్ ఇలా అన్లిమిటెడ్ కంటెంట్ వరద హాట్స్టార్ వెపన్స్లో తన పోరాటం ప్రారంభిస్తోంది. తర్వాత 8000 బ్లోస్ సీజన్ 2లో Z5, అలాగే మాస్క్, హనీమూన్ సే హత్య, బెంగాలీ థ్రిల్లర్ జోతో కండో కోల్కతాయి, సన్ నెక్స్ట్లో సైలెంట్ క్రైమ్స్ పేరే చెప్పేస్తోంది. క్రైమ్ స్టోరీల నైజం అంతా సైలెన్స్లోనే దాగి ఉంటుంది. సోనీ లివ్, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 చరిత్రను తిరగరాసే ప్రయత్నం. ఇంటి స్క్రీన్ నుంచే ప్రేక్షకులు ఈ వారం చూడబోయే థ్రిల్ ఓ సైలెంట్ సినిమాటిక్ యుద్ధం. ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ టికెట్ల కోసం క్యూలో నిల్చుంటే, అదే సమయంలో మొబైల్ ఫోన్లో ఓటీటీల కొత్త లిస్టులు రిఫ్రెష్ అవుతూనే ఉన్నాయి. ఈ శుక్రవారం నుంచి వచ్చే గురువారం వరకు మొత్తం 7 రోజుల్లోపు మన ముందుకు రానున్న కంటెంట్ సంఖ్య 16. ప్రేక్షకులను ఆకర్షించాలంటే కంటెంట్ కంటే ప్రజెంటేషన్ ముఖ్యం. థియేటర్లలో స్క్రీన్ పద్ధతి కావచ్చు, కానీ ఓటీటీల స్క్రీన్ మాత్రం వ్యక్తిగతం. అందుకే ప్రతి సినిమా, ప్రతి సిరీస్ ప్రేక్షకుడి మనసులోకి దూకడానికి కొత్త లుక్స్, కొత్త నేరేషన్స్ ఉపయోగిస్తోంది. ఫిలిం క్రిటిక్స్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ వారం విడుదలలు ఒకే టైంలో రావడం అంటే బాక్స్ ఆఫీస్ పై ఒత్తిడి. అదే సమయంలో ఓటీటీలో పోటీ మరీ మిన్న. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పై ఈ వారం మా దగ్గరే బెస్ట్ కంటెంట్ ఉంది అని ప్రేక్షకుడిని ఖరారు చేయించుకోవాలనే ఆతృతతో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్లు సిద్ధం, టైటిల్స్ రోలింగ్ కు రెడీ, పాప్కార్న్ బకెట్లు ఫుల్. పండగ రాకముందే సంక్రాంతి రచ్చ మొదలైంది. ఇప్పుడు బంతి ప్రేక్షకుల కోట్లో ఉంది. థియేటర్లలో ప్రభాస్, విజయ్ దూకుడా, ఓటీటీలో క్రైమ్ డ్రామా జోరు, లేదా రెండు కలిసి డబుల్ ఫెస్టివల్. వచ్చే వారం బాక్స్ ఆఫీస్ తీర్పు మాట్లాడనుంది. అప్పటి వరకు ఇదే ఈ వారం వినోద ప్రపంచాన్ని ఊపేసే విడుదల గ్రాండ్ లైనప్.